వెంకటేశ్వర స్వామి వారి మహత్యం అంటే అదే. నార్త్ ఇండియాలోనే కాదు, అంతర్జాతీయంగా పేరు ప్రతిష్ట ఉన్నటువంటి ఒక స్వామీజీ. ఆయన కోట్లకి కోట్ల రూపాయల అధిపతి అని చెప్పాలి. ఆయన ఆశ్రమంగానే అది. అకస్మాత్తుగా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. ఎవరికీ తెలియదు. నార్మల్గా వచ్చేసారు, దర్శనం చేసేసుకున్నారు. ఆయన కోసం దేశమంతా వెతుకుతున్నారు. ఆయన అకస్మాత్తుగా ఆశ్రమం నుంచి మాయమైపోయారు. అకస్మాత్తుగా తిరుమలలో ప్రత్యక్షమయ్యారు. ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి ఆయన పిలిచారు, దర్శనం చేసుకోవాలని అనిపించింది. అంటే స్వామివారి పిలుపు ఆయన్ని కదిలించింది. రాత్రికి రాత్రే బయలుదేరి వచ్చేసారు, ఎవరికి చెప్పకుండా. దాంతో ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి ఆశ్రమ వాసులది, అందరిదైంది. ఇప్పుడు మనం బాక్స్లో చూస్తున్నటువంటి ఫోటోలు ఆయనకి ఎంతటి సాన్నిహిత్యం ఉంటుంది. దలైలామా, అలాగే అమిత్ షా, మోడీ ఇట్లాంటి వాళ్ళతో మంచి సాన్నిహిత్యం ఉన్నటువంటి స్వామీజీ గురు శరణానందజీ మహారాజ్. మధురలో ఆయనకి ఉదాసీన్ ఆశ్రమం అని ఉంది. ఆయన అకస్మాత్తుగా ఆంధ్రాలో ప్రత్యక్షపడడం, తిరుమలలో ప్రత్యక్షం కావడం అన్నటువంటిది ఇంపార్టెంట్. తెలంగాణలో కూడా మహారాజుకి శిష్యులు ఉన్నారు. అక్కడ పోలీసు అధికారుల సహాయం అందించడంతో వాళ్ళందరూ పరుగులు పెట్టుకుంటూ నిన్న వచ్చారు. ఆయన అక్కడ నుండి నేరుగా స్వామివారిని దర్శించుకుని, అంటే తలనీలాలు సమర్పించుకుని వెంకన్న స్వామిని దర్శించుకుని ఆ తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో శ్రీకాళహస్తిని చేరుకుని అక్కడ తమ గురువుని కలుసుకున్నారు. శ్రీవారి దర్శనం చేసుకుని తలనీలాలు సమర్పించాలన్న ఆలోచన వెంటనే గురువుగారు ఇక్కడికి వచ్చారు. ఏదైతే అంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శ్రీకాళహస్తి ఆశ్రమం వాళ్ళు చెప్పుకొచ్చారనమాట. కాళహస్తిలో ఉన్నట్టు సమాచారం అందుకుని అక్కడికి రావడంతో శిష్యులు నిన్నటి ఉదయం కాళహస్తికి చేరుకుని తమ గురువుగారిని కలుసుకున్నారు. శ్రీవారి దర్శనం చేసుకుని తలనీలాలు సమర్పించాలని ఆలోచన వచ్చిన వెంటనే గురువుగారు ఇక్కడికి వచ్చేసారని, శ్రీవారి దర్శనానంతరం శ్రీకాళహస్తి క్షేత్రానికి చేరుకుని మహాశివుడు దర్శనం చేసుకున్నారని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి అమిత్ షా తదితర ప్రముఖులందరితో డీలింగ్లో ఉండేటటువంటి వ్యక్తి అకస్మాత్తుగా మాయం కావడం, ఆ పైన ఆయన కోసంగా వెతుకుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ప్రత్యక్షం కావడం అన్నటువంటిది ఒక్కసారిగా రిలాక్సు. రెండవది వెంకటేశ్వర స్వామి మహత్యం గురించి అందరూ చర్చించుకుంటున్నారు.